2011లో we were 30 ఎంప్లాయీస్. ఒక 30 ఎంప్లాయీస్ ఉన్న ఆర్గనైజేషన్ ఈరోజు 3000 ఎంప్లాయీస్ ఉన్నారు. జనరల్గా ఇండస్ట్రీ అట్రిషన్ వచ్చేసరికి 15 to 30% ఉంటుంది. వెరాజ్ నిలోఫర్ అట్రిషన్ వచ్చేసరికి 1.5%. సో ఎందరు మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎందరు మంది హ్యాపీ ఫేసెస్ పనిచేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. లెట్స్ ఆల్ వెల్కమ్ అవర్ శశాంక్ గారు. Staff retention, what are the welfare programs doing for staff to maintain such a good team? What are the measures will take? What are the welfare schemes? And how are you retaining the staff? There is 1.5% drop. I want to know. Thank you. ఎంప్లాయీస్ అండర్స్టాండింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్లాలంటే నెక్స్ట్ జనరేషన్ వస్తే ముందుకు వెళ్తుంది అంటారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మంచిగా ఎప్పుడు వెళ్ళాలి? ఫస్ట్ జనరేషన్ వాళ్ళు సెకండ్ జనరేషన్ వాళ్ళకి కరెక్ట్ మంచి పెరిగే విధానాలు చెప్తే కరెక్ట్ గ్రో అవుతారు. దాన్ని బిహేవియరల్ కలిసినాకనే నమస్తే చెప్పడం. మా ఫాదర్ చిన్నప్పటి నుంచి నాకు గుర్తుంది, వీడు ఫెయిల్ అయిందా పాస్ అయినా సంబంధం లేదు, ఎవరైనా కల్చర్ నమస్తే చెప్పలేదంటే పాట్ అని ఒక జాబుడిస్తుండే అనమాట. నమస్తే చెప్పలేదంటే అవుట్ అయ్యిగా, ఆయన ముందే 100 మంది ఉండని పట్టని జాబుడిస్తుండే. సో మనం ఎట్లా పెరిగామనేది చాలా ఇంపార్టెంట్. మన ఎంప్లాయీస్ కూడా ఎలా పెరుగుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. దాన్నే బిహేవియరల్ ఆస్పెక్ట్స్ అంటారు. అందరు కల్చర్ గురించి మాట్లాడతారు. కల్చర్ అనేది ఏదో ప్రోటోకాల్ రాసుకుంటారు, నేను ఈ కల్చర్ క్రియేట్ చేస్తున్నా, నాది ఈ ప్రోటోకాల్స్, ఈ రూల్స్, ఇవి రెగ్యులేషన్స్, దీనివల్ల మన కల్చర్ ఫామ్ అవుతారు. కల్చర్ దానివల్ల ఏం ఫామ్ కాదు. మీరు ట్రైన్ చేసే ఎంప్లాయీస్ ఎట్లయితే బిహేవియర్ మీరు ఇస్తున్నారో వాళ్ళకి ఆ బిహేవియరే కల్చర్గా ఫామ్ అవుతుంది. సో దాన్ని చాలా విధానాలు ఉన్నాయి. అది స్టెప్ బై స్టెప్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రీసెంట్గా మేము ఒకటి లాంచ్ చేసాం ప్రోగ్రాము, జీరో టమ్మీ ఆర్గనైజేషన్. జీరో టమ్మీ ఆర్గనైజేషన్ అంటే మా దగ్గర 70% ఆఫ్ ది స్టాఫ్ ఒరిస్సా నుంచి వచ్చారు. అందరు రైస్ తింటారు. ఆబ్వియస్లీ ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి టమ్మీ పెద్దగా ఉండదు, కానీ ఏజ్ పెరిగే కొద్దీ టమ్మీ పెరుగుతుందన్నమాట. సో జీరో టమ్మీ ఆర్గనైజేషన్ చేస్తే వీళ్ళ హెల్త్ బాగుంటుంది, అందరూ హ్యాపీగా ఉంటారని మొత్తం ఒక రీసెర్చ్ స్టార్ట్ చేస్తే హాస్టల్ నుంచి స్టడీ వచ్చింది. అంటే హాస్టల్ థర్డ్ పార్టీ ఇచ్చేవాళ్ళం ముందు. అదే హాస్టల్ నిలోఫర్ టేకప్ చేస్తే మిలిటరీ వార్డన్స్, సిఐఎస్ఎఫ్ వార్డన్స్, సిఆర్పిఎఫ్ వార్డన్స్ని పెట్టి మార్నింగ్ ఎక్సర్సైజెస్, ఇప్పుడు ఏం వినట్లేదు కానీ ఇది మెల్లగా స్టార్ట్ చేయాలి మీరు. మార్నింగ్ ఎక్సర్సైజెస్, మార్నింగ్ ట్రైనింగ్స్, మార్నింగ్ ఏదైనా స్పోర్ట్స్ ఆడటం, ఇట్లాంటి హాస్టల్స్ ఎట్లాంటిది బిల్డ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 floors హాస్టల్ ఉంది, అంత ఇరికిరికగా పెట్టేస్తారనమాట. మేము ఏ పాలసీ తీసుకొచ్చామంటే ఒక ఫ్లోర్ ఎంటీ ఉండాలి. అంటే ఒక పర్సనల్ హైజీన్ నుంచి ఏ ఆర్గనైజేషన్ చూడదు, కానీ పర్సనల్ హైజీన్ ఎంప్లాయీది బాగుంటే మీరు కిచెన్కి వచ్చి వండినప్పుడు ఆబ్వియస్గా ప్రతి ఒక్క వస్తువు మంచిగా అవుతుంది. సూపర్. సో అలా పర్సనల్ హైజీన్ మేము ఈరోజు సక్సెస్ అవ్వకపోవచ్చు ఈ జీరో టమ్మీ ఆర్గనైజేషన్, కానీ 100% మా సిద్ధాంతం ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే, ఎంత ఫోకస్ ఉంటామంటే అది 4 years అవని 4 yearsలో అచీవ్ చేసి తీరుతాం అన్నమాట.